వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 9వ కథ మాఘమాసం ఎప్పుడొస్తుందో వింటారు. అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు, వారి సతీమణి ఛాయాదేవి గారు తెలుగు సాహితీ రంగంలో లబ్ధప్రతిష్ఠులు. ఆ రోజుల్లో వారింట్లోనో ఏఆర్ కృష్ణ గారింట్లోనో సాయంకాలం అయ్యేటప్పటికీ ఊళ్ళో ఉన్న సాహితీ ప్రియులంతా సమావేశమయ్యేవారు. ఒకసారి కృష్ణ గారింట్లో మా వారికి వరదరాజేశ్వరరావు గారితో పరిచయం అయింది. ఆ చూసుకున్న వేళా విశేషమేమిటో మేమిద్దరం వారికి ఆప్తులమయ్యాం. వారంలో కనీసం 2-3 సార్లైనా వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా ఛాయాదేవి గారి చేతి వంట రుచి చూసేవాళ్ళం. అక్కడే మాకు కాళోజీ, అజంతా, రావిశాస్త్రి, బీనాదేవి, ఇస్మాయిల్, బూదరాజు రాధాకృష్ణ వంటి ఎందరో రచయితలు, సాహితీమూర్తులు పరిచయమయ్యారు. మా ఇద్దరికీ ఎటువంటి సాహితీ వ్యాసంగము లేకపోయినా మాకు వారింట్లోకి ఎటువంటి సమయంలోనైనా ప్రవేశం ఉండేది. రోజు విడిచి రోజైనా రాజేశ్వరరావు గారు ఫోన్ చేసి ఉన్నారా అని అడిగేవారు. ఉన్నారని చెప్పి ఈయన చేతికి ఫోన్ ఇచ్చి నేను తప్పుకునేదాన్ని. వాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకునేవారు. కానీ ఒకరోజు నేను ఫోన్ తీసి హలో అనగానే ఉన్నారా అని అడగలేదు. మీతో ముఖ్యమైన పనుంది, ఇటువైపుకి వచ్చినప్పుడు మన ఇంటికి రండి అని ఫోన్ పెట్టేశారు. ఏమిటబ్బా అంత నేను చేయగల పని అని ఒకంత ఆశ్చర్యంతోనూ మరికొంత గర్వంతోనూ వాళ్ళింటికి వెళ్ళాను. రాజేశ్వరరావు గారు అంతటి వ్యక్తి నాతో పనుంది అంటే ఎంత గొప్ప. నేను వెళ్ళేటప్పటికీ వాళ్ళిద్దరూ భోజనం చేస్తున్నారు. భోజనం విషయంలో ఆయనకి ప్రత్యేకమైన అలవాటు ఉండేది. ఉదయం 9 గంటలకి కూరతోనూ, మధ్యాహ్నం 1 గంటకి పప్పుతోనూ, రాత్రి 9:30కి మళ్ళీ కూర పచ్చడితోనూ ఒక చిన్న కటోరీడు అన్నం తినేవారు. ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు తినేవారు కాదు. ఆ వంట ఎంత శుచిగా రుచిగా ఛాయాదేవి గారు చేసేవారో శ్రద్ధని బట్టే రుచి వస్తుంది. ఆవిళ్ళ పప్పు పులుసు కాచాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ అలా అయితే కుదరలేదు. ఆయన కుశల ప్రశ్నలు అయ్యాక ఏం లేదు, మన ఫ్రెండు ఏల్చూరి సుబ్రహ్మణ్యం అని మద్రాసులో ఉంటారు. నాకెన్నో సంవత్సరాల స్నేహం. నాకతనే ఒడుగు కూడా చేశాడు. వాళ్ళకి 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 2వ అమ్మాయి పెళ్ళికుంది, 25 ఏళ్ల లోపు. ఎంఏ పాస్ అయింది, భరతనాట్యం నేర్చుకుంది. మన వాళ్లలో కాస్త మంచి కుర్రాడుంటే చూడు, ఏదైనా మంచి సంబంధం ఉంటే వాళ్ళొచ్చి మిగతా విషయాలు చూసుకుంటారు అన్నారు. తప్పకుండా కనుక్కుంటానని చెప్పాను. ఆ రోజుల్లో నేను చాలా పెళ్ళిళ్ళు కుదిర్చాను, కొన్ని చేశాను కూడా. ఎప్పుడూ ఏదో హడావిడి లేకపోతే నాకు తోచేది కాదు. ఆయన పెళ్లి కూతురు వివరాలు, ఫోటో ఇచ్చారు. పెళ్లి సంబంధాల గురించి నేను ఫైలు పెట్టుకున్నాను. అందులో పెళ్లి కావలసిన పిల్లల వివరాలు, ఫోటోలు ఉండేవి. ఒక జన్మపత్రి నమూనా కూడా నేనే తయారు చేసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళని వాళ్ళ వివరాలు నింపమనేదాన్ని. అంటే పేరు, జన్మించిన తేదీ, తండ్రి పేరు, గోత్రం, విద్యార్హతలు, వరుడు వధువులో ఉండవలసిన క్వాలిఫికేషన్సు ఇలా ఉండేది. రాజేశ్వరరావు గారు ఇచ్చిన కాగితాన్ని ఫైల్ చేద్దామని తీస్తే ఒక అప్లికేషన్లో కొన్ని వివరాలు కనిపించాయి. ఎవరబ్బా ఈ కాగితం నింపారు అని ఆశ్చర్యపోతూ చదివాను. తీరా చూస్తే దాన్ని నింపినది ఎర్ర పెన్నుతో నా కూతురు. ఎలా రాసిందో తెలుసా? పేరు శైలు, పుట్టిన తేదీ రాక్షసనామ సంవత్సరం, అర్ధరాత్రి, అమావాస్య, విద్య 10 పాస్ అవ్వచ్చు, పెళ్లి కొడుకు అర్హతలు ఎవరైనా పర్వాలేదు, పిచ్చి లేకపోతే చాలు, ఇంటి పేరు సోమరిరాజు వగైరాలు రాసి కింద రకరకాల బొమ్మలేసింది. దీన్ని బట్టి ఊహించండి మా ఇంట్లో నా పనుల మీద ఎంత గౌరవమో. మా పెద్దన్నయ్య కొడుకు అప్పట్లో నిజాం హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. మా ఇంట్లోనే వాడి మకాం. అందరం భోజనాలు చేస్తున్నప్పుడు రాజేశ్వరరావు గారు చెప్పిన విషయం అన్నాను. వాడు నాతో వెంటనే అత్తయ్య, మా చీఫ్కి ఇంకా పెళ్లి కాలేదు, ఎయిమ్స్లో ఎండీ చేశారు, చాలా మంచి ఆయన, మనవాళ్లే, నువ్వు కనుక్కో అన్నాడు. నాకు భలే సంతోషం వేసింది. అలా అనుకోగానే ఇలా మంచి సంబంధం కనిపించింది కదా అని. నువ్వు కనుక్కోరా
రమ్మంటే వెంటనే వెడతాను అని చెప్పాను. ఎప్పుడైనా సరే లంచ్ టైంలో రమ్మన్నారట. ఒక మంచి రోజు చూసుకుని ఒక్కదాన్ని వెళ్ళి కలిశాను. ఆయన చాలా అందంగా హుందాగా ఉన్నారు. చాలా మర్యాదగా మాట్లాడారు. వాళ్ళ అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతగారు ఉన్నారని, అన్నీ వాళ్ళ తాతగారే చూస్తారని చెప్పారు. వెళ్ళి కలవమన్నారు. తనకి పెళ్లి విషయమై ఎక్కువ హడావిడి ఆడంబరాలు ఇష్టం లేదని చెప్పారు. రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకుందామని తాను అనుకుంటున్నాను అన్నారు. మళ్ళీ మంచి రోజు చూసుకుని నేను మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అందరూ చాలా సాత్వికంగా ఉన్నారు. వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు చెందినవారు. ర్యాలీ గ్రామం. మరి నేను కూడా, అంటే మా తాతగారు కూడా కోనసీమేగా. ఆయన కందికుప్ప అనే గ్రామానికి కారణంగా ఉండేవారు. మా పొలాలన్నీ అమ్మేసేటప్పుడు ఒక్కసారి మాత్రం నేను ఆ ఊరు వెళ్ళాను, అంతే. అయినా మీ ఊరు ఏదంటే ఆ పేరే చెప్తాం కదా. ఇంకా కోనసీమ పేరు వినగానే ఒక రకమైన మానసిక బంధుత్వం ఏర్పడిపోయింది. నిజానికి పెళ్లి కూతురు మా అమ్మాయి కాదు కదా. అయినా అదంతే. పెళ్లి కొడుకు తాతగారు కొంచెం అంత ఆసక్తి లేనట్టుగా ఉన్నా అమ్మమ్మగారు మాత్రం చాలా వివరాలు అడిగారు. ఆవిడ మనిషి చాలా అందంగా పచ్చి పసుపు కొమ్ములా ఉన్నారు. డాక్టర్ గారికి బహుశా ఆవిడ పోలికే వచ్చిందనుకుంటా. ఆవిడే అన్ని వివరాలు కనుక్కున్నారు. పిల్లని చూస్తామని మద్రాసు నుంచి పిలిపించమని చెప్పారు. అమ్మయ్య అనుకుని ఇంటికి చేరాం. ఇంకా నెమ్మదిగా నేను చేయవలసిన పనులు మొదలుపెట్టాను. రాజేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి వెంటనే పిల్లని తీసుకురమ్మని చెప్పారు. 3వ రోజుకల్లా తండ్రి కూతురు వచ్చారు. ఆ అమ్మాయి పేరు జానకీరాణి. అందరూ రాణి అని పిలుస్తారు. ఆయనకి 3 కొడుకులు, 2 కూతుళ్ళు. మన పెళ్లి కూతురు వారి 2వ అమ్మాయి. చామన ఛాయలో సన్నగా సమాన ఎత్తులో ఉంది. నవ్వు మొహం, చాలా నిదానస్తురాలు. తర్వాత చూశానుగా, వాళ్ళ ఇంట్లో అందరూ చాలా నిదానంగా ఉంటారు, ప్రియంగా మాట్లాడతారు. తను ఎంఏ సోషల్ వర్క్ చేశానని, ఏదో సేవా సంస్థలో పనిచేస్తున్నానని చెప్పింది. మా ఇంట్లో అన్నిటికీ గట్టిగా అరుచుకోవడం అలవాటు కదా. మా ఆయన ఇంట్లో లేకపోతేననుకోండి, కాస్త తక్కువగా నెమ్మదిగా మాట్లాడేవాళ్ళంటే గౌరవం. వచ్చిన 5-10 నిమిషాలకే తను మా అమ్మాయి మంచి స్నేహితురాళ్ళు అయిపోయారు. పెళ్ళికే ఏ హడావిడి వద్దన్నారు కదా, ఇంకా పెళ్లి చూపులకి ఎందుకని అంతా సింపుల్గానే చేశాం. డాక్టర్ గారు, ఆయన తాతగారు, అమ్మ నాన్నగారు వచ్చారు. అంతా వచ్చి పిల్లని చూసి వెళ్ళారు. డాక్టర్ గారు పిల్లతో ప్రత్యేకంగా మాట్లాడతాను అని ఏమి అనలేదు. అసలు ఏమన్నా పలకరించారో లేదో కూడా గుర్తులేదు. అంతా కలిసి కాఫీలు తాగడంతో కూడా కలుపుకొని 10 నిమిషాల్లో అయిపోయింది. 2 రోజులు పోయాక తాతగారు ఫోన్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడా అని అడిగారు. నచ్చాడట అని ఈయన సమాధానం చెప్పగానే, అయితే మా మనవడికి పిల్ల నచ్చింది, కానీ మా ఆవిడ పిల్లని చూడాలనుకుంటోంది, మీరు మా ఇంటికి రండి అన్నారు. మన పెళ్లి కూతురు బంగారు తల్లి 2 ఆకుపచ్చ చీరలు, 1 బ్లౌజ్ మాత్రం తెచ్చుకుంది. అదేమిటి అంటే, పెట్టెలో జాగా కలిసి వస్తుందని ఆ పని చేసిందిట. మిగతావన్నీ చూడీదారు డ్రెస్సులే. సరే ఏం చేస్తాం, మళ్ళీ ఆ ఆకుపచ్చ చీరే కట్టుకుని బయలుదేరింది. తండ్రి కూతురు మేమిద్దరం కలిసి వెళ్ళాం. మా ఆయనకి కూడా చాలా వేషాలున్నాయి. నాకేదైనా పనుండి నాతో రమ్మంటే ఒక్క చోటికి రారు, ఒక్క ఫంక్షన్కి నాతో రారు. కానీ ఇది మరి గురువుగారి పని కదా, ఒకటే ఉత్సాహం. నాకన్నా ముందే తయారై కూర్చునేవారు. పెళ్లి చూపుల్లో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదనుకున్నవన్నీ అమ్మమ్మగారు మాట్లాడారు. మొత్తం బంధువర్గపు విశేషాలు, ఇంటి పేర్లు అన్నీ కనుక్కున్నారు. పిల్లతో చక్కగా మాట్లాడారు. వాళ్ళ అమ్మగారు మాత్రం, ఏమ్మా, మొన్న మేమొచ్చినప్పుడు కూడా ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నావు, నీకు ఈ రంగంటే ఇష్టమా అని అడిగారు. చూసారా, ఆడవాళ్ల చూపు ఎంత నిశ్చితంగా ఉంటుందో. అందుకే పెళ్లి చూపులకి తగినంతమంది ఆడవాళ్ళు వెళ్ళాలి. వాళ్ళిల్లంతా చూపించారు. చాలా పెద్దిల్లు. ఆ తాతగారికి డాక్టర్ గారి తల్లి ఒక్కరే సంతానం. అందువల్ల వాళ్ళ ప్రాణాలన్నీ ఈ మనవడి మీదే. చూసేవాళ్ళెవరికైనా తేలికగా అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యం గారు, రాణి మద్రాసు వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 16కు ముహూర్తాలు పెట్టుకున్నారు. రిజిస్టర్ పెళ్ళైనా ముహూర్తం ప్రకారమే. డాక్టర్ గారికి ఆడంబరాలు పోకూడదని తప్పితే హిందూ ధర్మం మీద ఏమీ వ్యతిరేకత లేదు. ఆ విషయం నేను డాక్టర్ గారిని మొదటిసారి కలిసినప్పుడే అడిగాను. ఎందుకు రిజిస్టర్డ్ పెళ్ళి, సింపుల్గా మన పద్ధతిలోనే చెయ్యొచ్చు కదా అని. దానికి ఆయన, మామూలు పెళ్ళి అనేటప్పటికి బోలెడు తంతులు, పద్ధతులు, వృధా పెట్టుపోతలు ఉంటాయి.
అవి నాకు ఇష్టం ఉండదు అని చెప్పారు. ఒక నెల్లాళ్ల ముందుగా రాణి వాళ్ళ నాన్నగారు మళ్ళీ వచ్చి రిజిస్ట్రార్ ఆఫీస్లో సంతకాలు చేసి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈసారి రాణి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి పెళ్లివారిని కలిశారు. పెళ్లి మా ఇంట్లోనే, మా హాల్లోనే జరగాలని నిశ్చయమైపోయింది. ఇంకా రాజేశ్వరరావు గారి సంతోషానికి అవధులు లేవు. సుబ్రహ్మణ్యం గారికి ఆయనకి ఎన్నో దశాబ్దాల స్నేహం, ఇంకా సాహిత్యపరమైన స్నేహం అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమకు తెలిసిన మిత్రులందరికీ పేరు పేరున ఆహ్వానం పంపారు. మాకు ఇబ్బంది కలుగుతుందేమోనని సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి తగని మొహమాటం. మా వీధిలోనే నెల్లాళ్ల కోసం 2 గదుల చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అక్కడే ఉండి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. పిలుపులన్నీ వాళ్ల పెద్దబ్బాయి మురళి చూసుకున్నాడు. పెళ్లికి కావలసిన బట్టలు, నగలు అన్నీ మద్రాసులోనే కొనుక్కున్నారు. మగ పెళ్లివారు ఎంత వద్దన్నా మనకి కొంచెం మొహమాటం ఉంటుంది కదా. డాక్టర్ గారింట్లో వాళ్ళందరి కోసం బట్టలు కొన్నారు. ఆయన మాత్రం తను ఏమీ తీసుకోనన్నా వీళ్ళైతే కొని ఉంచారు. మరి ఆయన ఏం చేశారో నాకు జ్ఞాపకం లేదు. ఆ చిన్న ఇంట్లోనే ఉంటూ వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకుని పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. మా ఇంటికి దేనికి వచ్చేవారు కాదు. ఒక పప్పు రుబ్బుకోవడానికి మాత్రం వాళ్ళ పెద్దమ్మాయి చిట్టి వచ్చేది. ఎంత బాగా రుబ్బేదో. అంతా తమిళుల పద్ధతే. అక్కడే పుట్టి పెరిగింది కదా. పైగా తను 10 మంది ఉన్న కుటుంబంలో కోడలు. చాలా మంచి స్నేహితురాలైంది మా అందరికీ. మా ఇంటి గుమ్మాలన్నింటికీ తోరణాలు కట్టి ముందు ముగ్గులు పెట్టి అలంకారం చేశాం. పై డాబా మీద షామియానా వేసి ఒక 100 మందికి సరిపడా టేబుళ్ళు, కుర్చీలు వేయించాం. ఇంకా మన ఆస్థాన వంటాయన సత్యంగారు ఉండనే ఉన్నాడు కదా. మగపెళ్లివారు గోదావరి జిల్లా వాళ్ళు. పనస పొట్టు కూర చెయ్యాలని చెప్తే అదెంత భాగ్యం అని స్వయంగా మార్కెట్లో పొట్టు కొట్టించుకుని వచ్చాడు. వేయించిన కందిపప్పు, దప్పడం, వంకాయ, పనస పొట్టు కూరలు, పులిహోర, బూరెలు, ఇలా అన్నీ గోదావరి జిల్లా వంటలే. మరి వాళ్లే కదా మన అతిథులు. అయినా లడ్డూ లేకుండా పెళ్ళేమిటని చిన్న చిన్న లడ్డూలు వడ్డనకని చేయించాం. వేడివేడిగా ఉన్న ఆ బుల్లి లడ్డూలను చూడగానే నాకే నోరూరి ఆ పళ్ళెం పట్టుకుని మా హాల్లోకి వెళ్ళేటప్పటికీ అప్పుడే దండలు మార్చుకున్న వధూవరులతో సహా అందరూ తలా ఒకటి నోట్లో వేసుకున్నారు. ఆ పెళ్లికి ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద రచయితలు, కవులు, పండితులు చాలామంది వచ్చారు. వరదరాజేశ్వరరావు గారు, సుబ్రహ్మణ్యం గారు కలిసి పిలిస్తే రాకుండా ఎవరుంటారు? సరిగ్గా ముహూర్తం టైంకి నా శ్రేయోభిలాషి, నా స్నేహితురాలి తండ్రి గారైన మాజీ డీజీపీ శ్రీ ఎంవి నారాయణరావు గారు, పిన్ని గారు వచ్చారు. ఇంకా ఏఆర్ బాజీ గారు సరే. వీరంతా నేను పిలిచిన అతిథులన్నమాట. ఆ తర్వాత ఏ పెళ్లిలో కనబడ్డా ఇంకా వేడిగా బుల్లి లడ్డూలు చేయిస్తున్నావా అని పలకరించేవారు. ఆ రోజు పిన్నిగారు వారిస్తున్నా వినకుండా 3 లడ్డూలు తినేశారు. మరి గుర్తుండకుండా ఉంటుందా? ఆ పెళ్లికొచ్చిన వాళ్లల్లో కాళోజీ గారు కూడా ఉన్నారు. గుమ్మంలో కారు దిగుతూనే వాకిట్లో నిలబడున్న సుబ్రహ్మణ్యం గారితో, మా ఊరొచ్చి బిడ్డ పెళ్లి చేసుకుంటూ నన్ను పిలవకనే పోతివి, నా దోస్తు రంగారావు కారు పంపబట్టి రాగలిగిన అని వాదన వేసుకున్నారు. నిర్ఘాంతపోయి మురళి చూస్తూ ఉండిపోయాడు. అప్పటికి 4 రోజుల ముందు మా ఆయన అతను వెళ్ళి స్వయంగా పిలిచొచ్చారు. మరి అంటే ఆయనకి జ్ఞాపక శక్తి తగ్గిపోయిందన్నమాట. ఇంకా ఆయన రాగానే ఒకటే హడావిడి, సందడి, నవ్వులే నవ్వులు. అంతమంది కవి పండితులు అటువంటి శుభ సమయంలో కలిసినప్పుడు చతురోక్తులకేం తక్కువ, పరిహాసాలకేం తక్కువ. వధూవరులకి అందరూ అక్షతలు వేశాక హారతిచ్చాం. ఆ తర్వాత అందరం డాబా మీద చేరాం. ఆడవాళ్ళందరూ వడ్డిస్తూ ఉండగా బ్రహ్మాండంగా పూర్వకాలంలో జరిగినట్టు భోజనాలయ్యాయి. ఏమిటో అదంతా ఒక కలలా ఉంటుంది. లాగా ఉండడం ఏమిటి, కలే. ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. ఆ మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? ఆ వైభవం ఎలా వస్తుంది? మనం పెట్టే ఖర్చుకి పొందే ఆనందానికి పెద్ద సంబంధం ఉండదని అలాంటి పెళ్ళిళ్ళు నిరూపిస్తాయి. మధ్యాహ్నం కాఫీ టిఫిన్లు అయిపోయాక మగపెళ్లి వారి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం డాక్టర్ గారు తన మిత్రులకి రిసెప్షన్ ఇచ్చారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి మురళీధర్తో నాటి పెళ్లి సంగతులు నెమరు వేసుకుంటుంటే నా మరుపుల్ని గుర్తు చేస్తూ విశేషాలని పొందిగ్గా రాసి పంపారు. మధ్యలో మళ్ళీ నేనెందుకని యథాతథంగా వాటిని ఇక్కడ ప్రక్షిప్తం చేస్తున్నాను. ఆనాటి తీపి ముచ్చట. 1987 ఫిబ్రవరి 16వ తేదీన డాక్టర్ సోమరాజు రంగారావు సుశీల దంపతుల స్వగృహంలో
వారికి అత్యంత ఆప్తులైన ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి రెండవ కుమార్తె జానకీరాణి వివాహం నిజాం హాస్పిటల్లో మైక్రోబయాలజీ ప్రొఫెసర్గా ఉద్యోగిస్తున్న డాక్టర్ ర్యాలి రామలింగేశ్వరరావు గారితో హైదరాబాదులో జరిగింది. ఆ పెళ్లి సంబంధం శ్రీ ఏల్చూరికి ఆత్మీయులైన శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు, శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి దంపతులు, డాక్టర్ సోమరాజు రంగారావు సుశీల దంపతులు కలిసి కుదిర్చినదే. పెళ్లి కళ్యాణ మండపంలో జరగడానికి వీలులేదని, హైదరాబాదులోని తమ స్వగృహంలోనే జరగాలని డాక్టర్ సోమరాజు దంపతులు పట్టుబట్టి ఎంతో ఔదార్యంతో అన్ని ఏర్పాట్లను స్వయంగా తామే దగ్గరుండి చూసుకుంటూ, ఏల్చూరివారు మగపెళ్లివారు, తామే ఆడపెళ్లివారు, అది తమ కుటుంబంలోని వివాహమే అన్నంత నిండైన ప్రేమానురాగాలను కురిపిస్తూ సుజన స్వజనులందర్నీ తమ ఆప్యాయనామృత వర్షంతో ముగ్ధులను కావిస్తూ కళ్యాణోత్సవాన్ని అద్భుతావహ వైభవోపేతంగా నిర్వహించారు. వివాహానికి బంధుమిత్రులతో పాటు ఏల్చూరి, అబ్బూరి, సోమరాజు దంపతులకు సన్నిహితమైన హైదరాబాదులోని పాత్రికేయ కవి పండిత సమాజమంతా తరలివచ్చింది. అది వరుని ఆదర్శానుసారం రిజిస్టర్డ్ వివాహం కావడం వల్ల డాక్టర్ సోమరాజు దంపతులే ముందుగా రిజిస్ట్రార్ గారి ఆఫీసులో కరణీయాలన్నింటినీ పూర్తి చేయించి ప్రాభాతిక మంగళవేళ సుముహూర్తాన తమ స్వగృహంలో ఆహూతులైన పెద్దల పునీత సమక్షంలో బంధుమిత్రుల ఆనంద సన్నిధిలో కళ్యాణ మండపం ముందు మంగళవాద్యాల మంజు ఘోషలు మార్మ్రోగుతుండగా వైవాహిక మంగళసూత్రధారణాది విధి విధానాలను కూడా సంప్రదాయానుసారం నిర్వహింపచేశారు. ఆ వివాహ సమావేశానికి మహాకవి కాళోజీ నారాయణరావు గారు అధ్యక్షులుగా ఉండడానికి అంగీకరించి ఆశీర్వాద పురస్సరంగా కళ్యాణోపన్యాసం చేసి అందరినీ అలరింపచేయడం మా జీవితాలలోని అవిస్మరణీయ మధుర స్మృతులలో ఒకటి. ఆనాడు శ్రీ కాళోజీ గారు చిరంజీవిని సౌభాగ్యవతి జానకీరాణి పెండ్లిలో పాల్గొన్న విశేషానికి సంబంధించి ఒక మరపురాని నేపథ్య జ్ఞాపకం ఉన్నది. శ్రీ కాళోజీ గారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారికి చిరకాల సన్నిహిత మిత్రులు. కాళోజీ గారి నా గొడవ తొలి ముద్రణ సంపుటాల ఎడిటింగు పని ఆ రోజుల్లో హైదరాబాదులో ఉంటున్న సుబ్రహ్మణ్యం గారింట్లోనే జరిగింది. కాళోజీ గారి భావాభివ్యక్తి ప్రసిద్ధ లెబనీస్ మహాకవి ఖలీల్ జిబ్రాన్ కవిత్వాభివ్యక్తిని సరిపోలి ఉన్నదని సుబ్రహ్మణ్యం గారు అన్నారట. కాళోజీ విస్తుపోయి ఆయనెవరు అని అడిగారట. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు తమ గ్రంథాలయంలోని జిబ్రాన్ రచన ది ప్రాఫెట్ని వెతికి తెచ్చి కాళోజీ గారికి ఇచ్చారట. లోకాకర్షణీయమైన ఆ మహాగ్రంథం ప్రభావానికి లొంగి కాళోజీ గారు జీవన గీత పేరుతో దాన్ని తెలుగు చేసి యువభారతి పక్షాన ముద్రించారు. జీవన గీత ఎడిటింగు పని కూడా మద్రాసులో సుబ్రహ్మణ్యం గారింటనే 1 నెల రోజుల పాటు జరిగింది. వారిద్దరికీ ఉన్న అనుబంధం అటువంటిది. మరి హైదరాబాదులో ఉండగా శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు గారి తోడి భావబంధం వల్ల సహజమైన కవిత్వాభిమానం మూలాన కాళోజీ గారితోనూ వారి మిత్రవర్గంతోనూ పరస్పర గౌరవపూర్వకమైన సన్నిహితత్వం, మైత్రి సంఘటిల్లాయి. అచిరకాలంలోనే ఆ మైత్రి అనుబంధంగా ఆత్మీయతగా రూపుదిద్దుకొంది. ఆ కారణం వల్ల కుమార్తె పెండ్లి ఏర్పాట్లలో నిమగ్నులై ఉండిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు వివాహ శుభలేఖనిచ్చి తమ పెద్ద కుమారుడు మురళీధరరావును పంపగోరినప్పుడు డాక్టర్ రంగారావు గారే అతనిని స్వయంగా కారులో కాళోజీ గారింటికి తీసుకొని వెళ్లారు. వీరిద్దరూ ఇంటిలోనికి అడుగు పెట్టినప్పుడు కాళోజీ గారు ఒక మూలను నేలపై కూర్చుని ఆంధ్రప్రభ వారపత్రికలో ఏదో కవితను చదువుతున్నారు. డాక్టర్ రంగారావు గారిని, చిరకాలం తర్వాత తనను కలుసుకున్న ఏల్చూరి మురళీధర్రావును ఎంతో ఆప్యాయనంగా పలకరించి తమకెంతో ప్రీతిపాత్రమైన జీడిపప్పు ఉప్మా పలహారాన్ని అందించి కుశల ప్రశ్నలడిగి మిత్రుని కూతురి పెండ్లికి తప్పక రాగలనని మాట ఇచ్చారు. వర్తమాన కాలంలో అభ్యుదయ కవిత్వపు తీరుతెన్నులను గురించి, సమకాలీన కవుల రచనలలోని సారనిస్సారతల గురించి తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించారు. నా గొడవ రచన నాటి అనుభూతులను గురించి, తమ కవితా వ్యాసంగాన్ని గురించి, రాజకీయ ఉద్యమాలలో, ఎన్నికల రాజకీయాలలో తమ కర్తవ్యాన్ని గురించి ఎంతో ఆవేశంతో ప్రసంగించారు. ఉన్నట్టుండి
తమకు జ్ఞాపక శక్తి సన్నగిల్లుతున్నదని, ఒక క్షణంలో జరిగిన సంఘటన మరొక క్షణంలో గుర్తుండడం లేదని అన్నారు. ఆంధ్రప్రభ పత్రికని చూపిస్తూ, ఇదిగో దీన్ని చదువుతున్నాను కదా, మొదట్నుంచి కొసకొచ్చేసరికి ఏం చదివానో మర్చిపోతాను, మళ్ళీ హాయిగా చదువుకుంటాను, కవితైనా ఒకటే, వ్యాసమైనా ఒకటే, మిర్చి బజ్జీ కట్టిన కాగితమైనా ఒకటే అంటూ చిలిపిగా నవ్వుతూ వారిద్దరినీ హాయిగా నవ్వించారు. ఈ మాటలను వింటున్న మురళీధరరావుకు అనుమాన భయాందోళనలు ఏకకాలంలో కలిగాయి. చిన్నప్పుడు మద్రాసులో జీవనగీత పరిష్కరణ కోసం నెల రోజులున్నప్పుడు అలవోకగా చదరంగమాడుతూ, నువ్వు నేషనలా ఇంటర్నేషనలా, నీతో ఏనుగు పావును తప్పించి ఆడనా అని అడుగుతూ ఒకేసారి 2-3 ఆడి ఆట కట్టించిన కాళోజీ గారికేనా ఈ విస్మృతి రేఖ అని ఆశ్చర్యం కలిగింది. రేపటి కార్యక్రమానికి మీరు తప్పక రావాలి, నాన్నగారు అమ్మ ఎదురు చూస్తూ ఉంటారు అని శుభలేఖను చేతిలో ఉంచి మరీ అభ్యర్థించాడు. సుబ్రహ్మణ్యం కూతురు పెళ్లికి నాకు ఆహ్వానము పెళ్లి పత్రికలు దేనికయ్యా, ముందు నేనే ఉంటానుగా అక్కడ అంటూ కాళోజీ గారు మాటిచ్చారు. ఇంటికి ఎవరైనా వస్తే నేనే దీన్ని ఎవరికైనా ఇస్తాలే అని కూడా అన్నారు. మరుసటి రోజు తెల్లవారుజాముననే డాక్టర్ రంగారావు గారు బయలుదేరి తమ కారులో కాళోజీ గారిని, నగ్నముని గారిని కలుపుకొని అక్కడి నుంచి జనార్దన్ రెడ్డి గారి జీపులో అబ్బూరి దంపతులతో కలిసి వివాహ గృహానికి అందరూ తరలివచ్చారు. అనుకున్నట్టుగానే కాళోజీ గారు చాలా నొచ్చుకుని, అదేమిటయ్యా, సుబ్రహ్మణ్యం కూతురి పెళ్లికి పిలవలేదు, అంత మర్చిపోయినాడా, అయినా మనం వెళ్ళక తప్పదు కదా అని పెద్దరికపు సహృదయంతో వెంటనే బయలుదేరొచ్చారు. అప్పుడు జరిగిన సన్నివేశం మాకెన్నటికీ మరుపురాదు. ఇంటి ముందు స్వాగత వాక్యాలు పలుకుతున్న కూర్మి నెచ్చెలి సుబ్రహ్మణ్యం గారిని చిరకాల లబ్ధమైన దర్శనానందంతో గాఢంగా కౌగిలించుకుని ఉచ్చైస్వరంతో నలుగురూ విని విస్తుపోతుండగా, ఏమిటి సుబ్రహ్మణ్యం నీ వాణి అట్లా మర్చిపోయినావు, పొద్దుగాల రంగారావు చెప్పకుంటే ఏమయ్యేది, పోని మురళినైనా పంపకపోయినావా అని ఒక్కుమ్మడిని కడిగి పారేశారు. ఇట్లా జరగవచ్చునని అనుమానించినా అట్లాగే జరిగినందుకు నోట మాట రాక తెల్లబోవడం మురళీధరరావు వంతైంది. ఎంతో చనువు ఉన్నప్పటికీ మునుపటి రోజు ఉదంతాన్ని జ్ఞప్తికి తెచ్చే ధైర్యం లేకపోయింది. అంతలోనే కాళోజీ గారు ఇంటిలోని కడుగుపెట్టి ప్రేమ తళుకొత్తే చల్లని చూపులతో, దీవెనలను కురిపించే మధుర వాక్యాలతో నలుగురికి కన్నుల విందుగా వీణుల విందుగా అందర్నీ పలుకరిస్తూ వధూవరులను ఆప్యాయనంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదిస్తూ ఉభయ కుటుంబాల వారిని కుశలానుయోగాలడుగుతూ, ఏమమ్మా సుశీల గారు, ఏమర్రా పిల్లలు అంటూ అందరితో తుల్య స్నేహంతో ప్రసంగిస్తూ పెండ్లి పెద్దగా నిలిచి నవదంపతులతో పాటు ఇంటిల్లిపాదికి తనివితీరా ఆశీస్సులను అందించిన సన్నివేశం ఆనాటి సభలో సభ్యులుగా పాల్గొన్న వారందరి జీవితాలలోనూ ఒక మహనీయమైన మధుర స్మృతి విశేషం. శ్రీ కాళోజీ గారు గొప్ప కవి, ప్రజాహృదయాలలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న సర్వాభ్యుదయ కాముకులు. ఒకసారి వారితో పరిచయం కలిగితే చాలు, తన చుట్టూ ఉన్నవారికి ప్రేమను, అనురాగాన్ని, మంచితనాన్ని, మనశ్శాంతిని పంచి ఇచ్చిన మహావ్యక్తి. వారిని స్మరించుకోవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 9వ కథ మాఘమాసం ఎప్పుడొస్తుందో విన్నారు. రేపటి వసంతవల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి 10వ కథ పెళ్లి కళ వచ్చేసిందే బాల వింటారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే
తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.